కయీను, కయీను, ఏం చేస్తున్నావు? మీ తమ్ముడేడి? నేనేమైనా హైబిల్కి కాపలానా? ఎక్కడున్నాడో నాకేం తెలుసు. మరి నీ చేతులకి ఆ రక్తం ఏంటి? అక్కడ నీ తమ్ముడు రక్తం కనిపించింది. ఎలా తెలిసిందా నాకు అని భయపడిపోయాడు. ఆశీర్వాదం పోయి శాపాన్ని తెచ్చుకున్నావు కదా అని గట్టిగా అన్నాను. కయీను, క్షమించండి అని కానీ అయ్యో అని కూడా ఏడవలేదు. ఏమన్నా చెప్తాడేమోనని చూశాను కానీ ఏం మాట్లాడపోయేటప్పటికీ ఇలా ఎందుకు చేసావు చెప్పు? ఎందుకంత కోపం? నువ్వు కరెక్ట్గా చేస్తే నీకు కోపం వచ్చేది కాదు కదా. చూడు, ఇప్పుడు నీ కోపం వల్ల ఇంకో ప్రాణం పోయిందే. తిరిగి తేగలవా? నువ్వు మంచిగా ఇస్తే ఎందుకు తీసుకోను? నా గురించి, నా ప్రేమ గురించి తెలీదా నీకు? ఇంతకుముందు మంచిగా ఇచ్చినప్పుడు నేను తీసుకున్నాను కదా. మధ్యలో ఏమైంది నీకు? కోపంలో ఏమనిపిస్తే అది చేసేస్తావా? చంపేస్తావా? ప్రాణం పోయగలవా? ఇప్పుడు ప్రాణం ఇవ్వలేనప్పుడు ప్రాణం తీసే హక్కు కూడా లేదు. అసలు వెళ్ళిపో నువ్వు అని గట్టిగా అరిచి చెప్పాను. క్షమించండి అని కూడా అనలేదు కానీ వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళగలను? ఇప్పుడు ఇలా చేశానని అందరికీ తెలిసిపోతుంది కదా. ఏం చేయాలి నేను? ఎక్కడికి వెళ్ళినా ఇలా చేసావు అంటారు కదా. ఒకవేళ చంపేస్తే నన్ను? నువ్వు చేసింది నీకు లైఫ్ లాంగ్ తెలియాలి. సరే, నీకు గుర్తిస్తాను అని చెప్పి ఇచ్చాను. అందరికీ కనపడేలా ఇచ్చాను. ఇంకా ఏమనిపించిందో కయీనుకి మాత్రం మన తోటకి తూర్పుగా వెళ్ళి నోదు అనే దేశంలో ఇల్లు కట్టుకుని అక్కడ ఉండడం ప్రారంభించాడు. చిన్నపాప, దీన్ని బట్టి నీకేమర్థమైంది? అసూయ, కోపం అనేది ఉండద్దు. ఉంటే అవి దేనికైనా దారితీస్తాయి. గుర్తుపెట్టుకో చిన్నపాప, సరేనా అన్నట్టు తల ఊపాను. నానా, ఏంటి చిన్నపాప? కయీను గురించి ఆలోచిస్తున్నావా?